కమలాపురం నుండి మనం విఠల్ టెంపుల్కి రావడం జరిగింది. అక్కడ కమలాపురం నుండి ఇక్కడికి సుమారు రఫ్గా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది విఠల్ టెంపుల్. ఇక్కడ మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి మనకి ప్రత్యేకంగా. 10 రూపీస్ ఇస్తే కనుక ఇక్కడ నుంచి మనకి లోపల ఆ స్పాట్లో దింపేస్తారు. రఫ్గా ఒక 700 ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది రఫ్గా. అక్కడ మన ఆ విఠల్ టెంపుల్, ఆ రథం ఉండేటువంటి ప్లేస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. వచ్చాం విఠల్ టెంపుల్ లోపలికి వచ్చేసాం. మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ వారు ప్రైవేట్ వెహికల్స్ లోపల ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వారు బ్యాటరీ వెహికల్స్ సుమారు 10 రూపాయలు అంతే. ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది, 700 మీటర్స్. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. మేము నడుచుకుంటూనే వెళ్తున్నాం. కాకపోతే ఆ బ్యాటరీ వెహికల్ ఎక్కాలంటే ముందు లైన్లో నిల్చోవాలి, చాలా పేషెన్సీ ఉండాలి. లేదు ఇంకా ఓపిక ఉందనుకుంటే కనుక నడుచుకుంటూ వెళ్ళడం చాలా బెటర్. సో ఇదే మార్గం ఇదంతా కూడా. అందరు కూడా వెళ్ళి వస్తున్నారు. ఆ చుట్టూ ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా కొండలు, గుట్టలు. లోపల ప్రతి చోట కూడా పురాతనమైన కట్టడాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మార్గ మధ్యలోనే మనం చూడాలి అనేటువంటి ప్లేసులు చాలా ఉన్నాయి. బట్ మనం మెయిన్గా చూడడానికి వచ్చింది విఠల్ టెంపుల్ కాబట్టి అక్కడికి వెళ్ళాక మిగిలిన విషయాలు చూద్దాం. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయ రాజసమంతా కూడా ఉట్టిపడే విధంగా కనబడే నగరం ఈ హంపి. అడుగడుగు అద్భుతమే, అణువణువు సుందరమే. భారతీయ చారిత్రాత్మక గొప్పదనాన్ని తెలిపే నగరం ఈ హంపి. భారతీయ విజ్ఞాన శాస్త్ర వైభవాన్ని భావి తరాలకు తెలియజేసే నగరం ఈ హంపి. ఈ రోజున మనం వచ్చిన ఈ దేవాలయం పేరు విజయ విఠల టెంపుల్. ఈ టెంపుల్ ముందుగా అటు ఇటు మనకి స్తంభాలు కనపడుతున్నాయి కదా, ఇదంతా కూడా అప్పటి బజార్. ఆ కాలంలో ఇక్కడ గుర్రాలు అమ్మేవారుట. ఈ గుర్రాలు అమ్మడానికి వేరే వేరే దేశాల నుండి చైనీయులు, మొఘలులు, అరబ్బులు, పోర్చుగీసు వారు, మంగోలియన్లు వీరందరూ కూడా వచ్చేవారుట. ఇక్కడ ఉన్న ఆ గుర్రాలను కొనుగోలు చేయాలి అంటే వీరి వద్ద ఉండేటువంటి వజ్రాలు, రత్నాలు ఇవన్నీ కూడా వారికి ఇచ్చి వారి దగ్గర ఉండేటువంటి గుర్రాలను తీసుకునేవారుట. అంటే వస్తు మార్పిడి విధానంలో వ్యాపారం జరిగేది. అలాగే ఇక్కడ 1565 సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది, తాలిపట్టు యుద్ధం. ఆ యుద్ధం పేరు. బహుమనీ సుల్తాన్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి కట్టడాలను అన్నిటినీ కూడా కూల్చివేశారు. అలాగే 1 కాదు 2 కాదు సుమారు 6 నెలల పాటు ఈ కట్టడాలన్నిటినీ కూడా కూల్చివేశారుట. ఇక్కడ ఉండేటువంటి వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలన్నిటినీ కూడా దోచుకుని పోయారు. ఆలయాల లోపల ఉండేటువంటి విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. అందువలనే ఈ హంపిని ఆలు హంపి అంటారు. అంటే పడగొట్టిన హంపి అని చెప్పి అర్థం. ఇక్కడ ఉన్న ఈ గోపురం ద్రావిడులు నిర్మించినటువంటి గోపురం. ఇది 5 అంతస్తులతో నిర్మించినటువంటి గోపురం. ఈ గోపురం పైన ఉన్నటువంటి శిఖరాన్ని కూల్చివేయడానికి బహుమనీ సుల్తానులు ఫిరంగితో కెలాన్ బాంబును ఉపయోగించి షూట్ చేసి ఆ గోపురాన్ని కూల్చివేశారు. ఆ ఫిరంగి ఫోర్సునకు 2 అంతస్తులు కూల్చివేయబడినది. కింద 3 అంతస్తులు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నవి. ఇక్కడ మనం చూస్తున్న ఈ రథాన్ని అంతా కూడా బహుమనీ సుల్తాన్లు ధ్వంసం చేశారు. 50 రూపాయల నోటు మీద మనం చూసేటువంటి రథం బొమ్మ ఇదే. ఈ విఠల దేవాలయంలో ఈ రాతి రథాన్ని సింబల్ ఆఫ్ హంపి అని అంటారు. ఈ రాతి రథం మన భారతదేశంలో 3 చోట్ల చూడవచ్చు. మొదటిది కోణార్క్ టెంపుల్ లో చూడవచ్చు. రెండవది తమిళనాడులోని మహాబలిపురంలో చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది కర్ణాటకలోని హంపిలోనిదే. ఇక్కడ ఈ రథాన్ని నిర్మించడానికి ముఖ్య కారణం 1513 సంవత్సరంలో ఇక్కడ నుండి ఒరిస్సా రాజులపై యుద్ధానికి వెళ్తారు. ఒరిస్సా రాజు అయినటువంటి గజపతి ప్రతాపరుద్రాన్ని ఓడించి విజయాన్ని పొందుతాడు శ్రీకృష్ణదేవరాయల వారు. అందుకు ప్రత్యేకంగా కోణార్క్ దేవాలయంలో రథాన్ని చూసి ఈ యుద్ధానికి విజయ సంకేతంగా ఈ రాతి రథాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. విక్టరీ పర్పస్ అంటే విజయానికి చిహ్నం ఈ రథం. ఈ రథం చాలా మంది ఏకశిలతో చెక్కబడినది అని అనుకుంటారు, కానీ కాదు. 7 భాగాలుగా అంటే 7 లేయర్స్ తో 28 ఇంటర్లాక్ సిస్టమ్ తో నిర్మించబడింది. ఈ రథాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు లాగడానికి ఉపయోగించేవారు కాదు. కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచడం జరిగేది. విశేష సమయాల్లో అర్చకులు మాత్రమే వచ్చి ఈ రథానికి ఉండే చక్రాలను మాత్రమే తిప్పేవారు. దానిని చూసి అక్కడ ఉండేవారు అందరూ కూడా ఈ రథం ముందుకు వెళుతున్నట్టుగా ఊహించుకునేవారుట. కేవలం భావన మాత్రమే సుమా, ఎప్పుడూ కూడా కదిలేది కాదు.
చాలా కాలం పాటు ఆ చక్రాన్ని తిప్పడం వల్ల ఆ రాయి కూడా అరిగిపోయింది. అందుచేత పురావస్తు శాఖ వారు దీనిని తిప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఈ రథం లోపల విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉంటాడు. మనం లోపల జాగ్రత్తగా గమనిస్తే గరుత్మంతుని రెక్కలు మనకి కనబడతాయి. మనకి ఇక్కడ ఏనుగులు కనబడుతున్నాయి కదా, కానీ పూర్వం ఈ ఏనుగుల స్థానంలో మనకి ఇక్కడ గుర్రాలు ఉండేవిట. మనం గమనిస్తే వెనుక భాగంలో గుర్రం యొక్క తోక భాగం మనకు కనబడుతుంది. దానికి కారణం బహుమనీయ సుల్తాన్లు ఈ గుర్రపు విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ఈ విఠల దేవాలయంలో మనం చెప్పుకోవలసిన మరో ముఖ్య విషయం మ్యూజికల్ పిల్లర్స్. ఈ స్తంభాల మీద మనం ఒక రాతితో గాని గంధపు చెక్కతో గాని ఒక లయబద్ధంగా కొడితే దాని నుండి డమరుకం, వీణ, మృదగం ఇలాగా సుమారు 56 రకాల వాయిద్యాలకు ప్రతిరూపంగా 56 స్తంభాల నుండి మనకు సంగీత వాయిద్యం వినబడుతుంది. అప్పటి కాలంలో శ్రీకృష్ణ దేవరాయల వారికి 3 భార్యలు ఉండేవారు. వారి పేర్లు తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని. వీరిలో 2వ భార్య చిన్నాదేవి ఒక గొప్ప నాట్యకర్త. ఆ సమయంలో చిన్నాదేవి ఈ మండపంలో నాట్యం చేసేటప్పుడు అక్కడ ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క విద్వాంసుని ఉంచి గంధపు చెక్కతో ఆ స్తంభం పైన కొడుతూ ఆ వాయిద్యాన్ని వాయించేవారుట. ఆ వాయిద్యానికి అనుగుణంగా చిన్నాదేవి భరతనాట్యం చేసేది. ఆ నాట్యాన్ని సామాన్యులు చూడడానికి వీలు లేకుండా, ఎందుకంటే ఆమె ఒక మహారాణి కాబట్టి రాజుగారి యొక్క పరివారం, రాజుగారు మాత్రమే చూడడానికి వీలు ఉండేదిట. మిగిలిన వారు చూడకుండా చుట్టూ కూడా ఉన్నటువంటి రాళ్లకు చిల్లులు పెట్టి లాకింగ్ సిస్టంతో తెరలు కప్పేవారుట. దీని వలన ఆ రాతి నుండి వచ్చేటువంటి సంగీత వాయిద్యం రీసౌండ్ వచ్చేది. ఆ సౌండ్ విని చుట్టూ ఉన్న సామాన్యులు ఆనందించేవారుట. అప్పటి కాలంలో ఈ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలి అంటే కేవలం రాజుల కుటుంబాలకు మాత్రమే, అలాగే విగ్రహాలు, దేవతా విగ్రహాలకు మాత్రమే కళ్యాణం జరిగేదిట. సామాన్యులకు అవకాశం ఉండేది కాదు. ఈ స్తంభం మీద మనం గమనిస్తే దశకంఠుడు రావణుడు మనకు కనబడతాడు. రావణుడు సీతమ్మను తీసుకువెళ్లి అశోకవనంలో ఉంచడం, ఆ అశోకవనంలో ఉన్న సీతమ్మను చూడడానికి హనుమంతుడు వెళ్ళడం, లంకా దహనం చేయడంతో ఆ రావణుడికి సమానంగా తన తోక మీద కూర్చోవడం, ఈ రామాయణ గాథలన్నింటినీ కూడా ఈ స్తంభాలపై చెక్కడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఒక కప్ప నీళ్ళల్లో దూకుతున్నట్టు కనబడుతుంది. ఇలా చూస్తే కింద శివలింగంపై సర్పం మనకు కనబడుతుంది. ఇంకో పక్క నుంచి చూస్తే ఒక తల్లి కోతి పిల్ల కోతిని తన చేతులతో పైకి లాగుతున్నట్టుగా కనబడుతుంది. ఈ పక్క నుండి చూస్తే హనుమంతుడు లంకపై ఎగురుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మరోవైపు నుండి పిల్ల కోతికి తల్లి కోతి పాలు ఇస్తున్నట్టుగా కనబడుతుంది. ఒకే రాయి మీద 6 రకాల శిల్పాలు మనకు కనబడుతున్నాయి. దీనినే శిల్పకళా చాతుర్యం అంటారేమో. ఇక్కడ మనం చూస్తున్న ఈ రాతి విగ్రహం 6 రకాల జంతువులు దీనిలో ఉంటాయిట. నోటిని చూస్తే ముసలిలాగా, తొండము చూస్తే ఏనుగులాగా, దేహం చూస్తే గుర్రంలాగా, తల చూస్తే సింహంలాగా, ఇలాగా సుమారు 6 రకాల జంతువులు ఈ విగ్రహంలో మనకు కనబడుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ రకమైనటువంటి స్కిల్స్ ఆ ఎదుర్కొనేటువంటి రాజులో ఉండాలి అని చెప్పి ప్రతీకగా ఈ రాతిని ఇక్కడ నిర్మించడం జరిగిందిట. బహుమనీ సుల్తాన్లు ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారని చెప్పి పురందాజరాజు మహారాష్ట్రలోని పండరీపురంలో ఈ విగ్రహాన్ని ఉంచడం జరిగింది. మహారాష్ట్రలోని పండరీపురంలోని విగ్రహం ఇక్కడిదే. ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి విగ్రహము కూడా లేదు. విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయులలో జయ విగ్రహం మనకు కనబడుతోంది. విజయుని విగ్రహం ధ్వంసం చేశారు. విఠల ఆలయానికి ఎదురుగా మనం మొదట చూసినటువంటి రథం, మొదట చూసాం కదా, ఆ రథం గరుత్మంతుడు ఎదురుగా ఉండేవాట. ఆ రథంలో